నితిన్ నబీన్ గారు హైదరాబాద్ పర్యటనలో నిన్న మాట్లాడుతూ ఎందుకంటే నితిన్ నబీన్ గారు మొదటిసారిగా నాకు తెలిసి ఆయన అధ్యక్షుడైన తర్వాత తెలంగాణకు వచ్చినట్టు. తెలంగాణకు వచ్చే ముందు ఎందుకంటే నితిన్ నబీన్ గారు బీహార్ రాజకీయాలలో బీహార్ మైండ్ సెట్ తోటి బీహార్ రాజకీయాల మీదనే అవగాహన ఉండి భారతదేశ రాజకీయాల మీద ఇంకా అవగాహన లేనట్టుగా క్లియర్గా కనపడుతుంది ఆయనకు. దాంతోపాటు నితిన్ నబీన్ గారికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఇన్పుట్ ఇచ్చేటువంటి అది రామచంద్రరావు గారు ఇన్పుట్ ఇచ్చిర్రా మరి అక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్లు కిషన్ రెడ్డి గారు ఇచ్చిర్రా ఇన్పుట్ తెలియదు. ఎందుకంటే ఆయనకు ఇక్కడ తెలంగాణ రాజకీయాల మీద కానీ తెలంగాణ గతంలో తెలంగాణ ఎడ్యుకేషన్ మీద కానీ తెలంగాణ అనే కొత్త రాష్ట్రం రావడానికి గల కారణాలు కానీ ఏ విషయంలో కూడా అవగాహన లేనట్టుగా కనపడుతుంది క్లియర్గా. ఏదో రాష్ట్రానికి పోతున్నట్టుగా వచ్చి ఆ రాష్ట్రంలో ఏం మాట్లాడాలనో ఆ బెంగాల్ మోడల్ అంటాడు, ఇంకేదో ఉత్తరప్రదేశ్ మోడల్ అంటాడు. కానీ ఇక్కడ వాస్తవంగా ఈడ ఉన్నటువంటి గత పాలకుల గురించి గత పాలకులు 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రాన్ని ఏటీఎం లెక్క వాడిరని చెప్పిండు నిన్న. ఇప్పుడేమంటుండు కాంట్రడిక్షను, అవినీతి జరగకుండా చూస్తాం ఇక నుంచి అంటుండు. నితిన్ నబీన్ గారు మీరు కొత్తగా అధ్యక్షుడు కావచ్చు, మీ పార్టీ అధికారంలో 2014 నుంచి ఉంది. దేశంలో అవినీతిని కాపాడాల్సింది, అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ పార్టీది ఉండే. మరి 2014 నుంచి 2023 దాకా ఏటీఎంగా వాడుకుర్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని గురించి మాట్లాడిరు మీరు. మరి ఆ సమయంలో మీరు సెంట్రల్లో అధికారంలో ఉర్రు కదా, మీరు ఉండకపోవచ్చు, మీరు ఎక్కడనో ఎమ్మెల్యేగానో ఎక్కడనో ఉండొచ్చు మీరు బీహార్లో. మరి అప్పుడున్నటువంటి నడ్డా గారు ఏం చేయలేదని చెప్తుర్రా మీరు? ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీరు ఈ భారతీయ జనతా పార్టీకి కొత్త దిశా నిర్దేశం చేస్తా అని చెప్తుర్రా? మరి నీతో పాటు నీ పక్కన కూర్చున్నటువంటి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు 2014 నుంచి ఈ రాష్ట్రంలో క్రియాశీలకంగా. బండి సంజయ్ గారు అయితేనేమో నాకు తెలిసి 2019లో వచ్చినట్టుండు ఎంపీగా. ఇదే కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షునికి కూడా ఉన్నాడు ఇక్కడ. మరి ఏటీఎంగా మారే సమయంలో నీ పక్కన కూర్చున్న వాళ్ళు నీకు చెప్పలేదా మేము అధికారంలోనే ఉన్నాం, మనమే అధికారంలో ఉన్నాం సెంట్రల్లా, మనం అప్పుడే ఈ రాష్ట్రాన్ని దోచుకోకుండా ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా పోయేటప్పుడు మన బాధ్యత ఉండే అని చెప్పాల్సిన అవసరం ఉండే కదా. ఇప్పుడు కాళేశ్వరంలో జరుగుతుంది అవినీతి, కాళేశ్వరం అవినీతిని బట్టబయలు చేస్తామని చెప్తున్నారు. ఏం బట్టబయలు చేస్తారు? సిబిఐ ఎంక్వైరీ ఇస్తే 48 గంటలలో మొత్తం తాడో పేడో తెలుస్తా అని చెప్పారు మీ మంత్రులు. మరి సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి చాలా రోజులు అవుతుంది, మరి అది నితిన్ నబీన్ గారికి చెప్పలేదా మీరు? ఆయనకి ఏం చెప్పకుండా ఉట్టిగానే కాగితం మీద రాసిచ్చినట్టు ఆయన చదివిపోయిండు. ఈ రాష్ట్రంలో కాళేశ్వరం సంబంధించిన దాన్ని అవినీతి పైన రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రకాల ఎంక్వైరీ చేసిర్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిర్రు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ బాడీయే. తర్వాత మేమేం చేస్తలేం, మాకు ఒప్ప చెప్పారు, మేము తాడో పేడో తెలుస్తామంటే మేము సెంట్రల్ కూడా ఒప్ప చెప్పినాము. మరి ఇవన్నీ ఏం చేయకుండా ఇకేం ఎప్పుడు చేస్తారు మీరు? మేము అధికారంలోకి మేమే వచ్చేటోళ్ళం, మా వాళ్ళ తప్పిదాల వల్ల రాలేదని చెప్తున్నావు నువ్వు. ఆ తప్పిదాలు ఏందో చెప్పు. మరి ఆ తప్పిదాలు నేను చెప్తా, నువ్వు చెప్పకపోతే. ఆ తప్పిదాలు ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం, మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్కి అలవాటు పడడం వల్లనే మీ క్యాడర్ ఇక్కడ క్యాడర్ రానని నేను మీ నాయకులు మీ ముఖ్య నాయకులు అందరూ మ్యాచ్ ఫిక్సర్స్ కాబట్టే ఇక్కడ ప్రజలు బీజేపీని ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎన్నటికీ నమ్మరు. ఇంకోటి, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి ఇటాలియన్ మైండ్ సెట్ ఉంటే ఈ దేశ రాజకీయాలలో కానీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో కానీ వాళ్ళకు మరవడి ఉండదని చెప్తున్నారు మీరు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మళ్ళీ నబీన్ గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ గురించి మీకు అవగాహన లేదు, ఈ తెలంగాణ ఆవిర్భావం గురించి మీకు అవగాహన లేదు. 1969 నుంచి జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అని జరుగుతున్న ఎడ్యుకేషన్లకు ముగింపుగా
ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిందే సోనియా గాంధీ. మరి సోనియా గాంధీ మైండ్ సెట్ ఇటాలియన్ మైండ్ సెట్ భారతదేశ ప్రజలు తెలంగాణ ప్రజలు వారికి ఉన్న సమస్యల మీద అవగాహన ఉండి ఏం కావాలనో ఆలోచించి ఇచ్చిన రాష్ట్రంలో వచ్చి నువ్వు చెప్తున్నావు ఈ విషయం. నువ్వు హైదరాబాద్ గడ్డ మీద తెలంగాణలో ఉండి సోనియా గాంధీ గారి మైండ్ సెట్ గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చినావు అంటే నీకు అసలు ఏ అవగాహన లేనట్టే కదా. ఈ తెలంగాణ ఇచ్చింది ఎవరు? యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఆ రోజు పార్లమెంట్లో ఒప్పుకొని, ఆ రోజు 2007 కరీంనగర్కు సభలో ఒప్పుకొని 2013లో పార్లమెంట్లో 33 మంది ఎంపీలు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే చాలా మోర్ దెన్ 50% యాక్సెప్ట్ చేయకున్నా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి దాఖలాలు సోనియా గాంధీ గారే చేయగలిగారు. మరి ఆమెది ఇండియన్ మైండ్ సెట్టా, ఇండియన్ ప్రో పబ్లిక్ మైండ్ సెట్టా, ఇటాలియన్ మైండ్ సెట్టా? నితిన్ నబీన్ గారు మన బీహార్ మైండ్ సెట్ చెప్పాలి. ఇంకో విషయం మీరేమంటుర్రు? రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తుర్రు. నితిన్ నబీన్ గారు మీరు ఈ నుంచి చక్కగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోండి. ఎందుకంటే మీరు కొత్తగా వచ్చిర్రు, ఫస్ట్ మీరు ట్రైనింగ్ ఢిల్లీలో కావాలి. మీకు ఢిల్లీకి పోయి 2014 మేనిఫెస్టో తీసుకోరు. ఫస్ట్ మీది బీజేపీ 2014 మేనిఫెస్టో, 2019 మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో తీసుకొని 24 మేనిఫెస్టో అంటే ఇప్పుడు కొత్తగా నీకు కొద్దిగా తెలిసే ఉంటుంది నీ మేనిఫెస్టో. ఎందుకంటే ఇప్పుడు అడగం మేనిఫెస్టో గురించి, ఇంకా 2 నెలల తర్వాత అడుగుతాం. 2014 మేనిఫెస్టోలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి బీజేపీ నరేంద్ర మోడీ గారు గప్పాలు కొట్టి అధికారంలోకి వచ్చిన రోజు మీరు తెలుసుకోండి. 10 సంవత్సరాల 25 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పి ప్రగడ్భాలు పలికిండు. మరి 2024 కల్లా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు మరి చెప్పాలి. మీరు చెప్పి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ 25 కోట్ల ఉద్యోగాలు ఏ రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రో నితిన్ నబీన్ గారు మీరు భారతదేశ ప్రజలకు, మరి మా కోటా కూడా ఉంటుంది అందులో, తెలంగాణ కోటా కూడా ఉంటుందిగా 25 కోట్లలో. మేము కూడా తెలంగాణ కూడా భారతదేశంలో ఒక రాష్ట్రమే కదా. మీ నరేంద్ర మోడీ గారు 2014లో ఇచ్చిన వాగ్దానం ప్రకారము 10 సంవత్సరాలలో 25 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు కదా నితిన్ నబీన్ గారు. మీరు ఇక్కడ సరిగ్గా సమాధానం చెప్పలే, ఓన్లీ ప్రశ్న అడిగిపోయారు. లేకపోతే మీ కార్యకర్తల్ని ఉత్తేజపరచనికే మీ బిఎల్ఏ ఏజెంట్ల కార్యక్రమంలో వాళ్ళందరినీ నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పే విధంలో ఇవన్నీ చెప్పినట్టుర్రు. మీరు అక్కడికి పోయి వాస్తవాలు మాట్లాడు. ఎన్ని